దీపకు అప్పచెప్పిన బ్రాంచ్లో ఓ కస్టమర్ ఫుడ్లో బొద్దింక పడిందని గొడవ చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో లైవ్ కనెక్ట్ చేశాను, జనాలందరూ చూస్తున్నారు అని అంటూ ఉంటాడు ఆ వ్యక్తి. అప్పుడే దీప అక్కడికి వచ్చి ఈ బ్రాంచ్ ఇన్ఛార్జిని నేనే, ఏం జరిగింది అని అడుగుతుంది. నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను, అందులో ఇది దర్శనమిచ్చింది అంటూ బొద్దింకను తీసి చూపిస్తాడు ఆ వ్యక్తి. బిర్యానీలో బొద్దింకలు, ఎలుకలు, పాములు కనపడుతున్నాయి. కస్టమర్ల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో కనపడుతూనే ఉంది. మన ఆరోగ్యాలతో ఆటలాడుకునే ఈ రెస్టారెంట్ మూట పడేంత వరకు మనం ఊరుకోవద్దు అని చుట్టుపక్కల కస్టమర్లతో అంటూ ఉంటాడు ఆ వ్యక్తి. అప్పుడే అక్కడికి వచ్చిన శివనారాయణ ఆ వ్యక్తిని పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడు, మిగిలిన వాళ్ళకి ఇక్కడ డిస్టర్బెన్స్ కదా అంటాడు. ఇది నా ఒక్కడి సమస్య కాదు, అందరి సమస్య. ఇది తేలే వరకు వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు ఆ వ్యక్తి. ఇంకా నయం, ఫుడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేస్తాను అనలేదు అని అంటుంది జ్యోత్స్న. ఆల్రెడీ కంప్లైంట్ చేశాను, ఈ పాటికి వస్తూనే ఉంటాడు అని అంటాడు ఆ వ్యక్తి. అప్పుడే ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి మాణిక్యం ఎవరు అని అడుగుతారు. ఇక ఇందాక నుంచి గొడవ చేస్తున్న వ్యక్తి నేనేనంటూ ముందుకు వచ్చి ఫుడ్లో బొద్దింక పడిన విషయం చెప్తాడు. వెంటనే రెస్టారెంట్ని సీజ్ చేయించండి అని అంటాడు మాణిక్యం. మేము అన్ని రకాల బ్రాంచ్లోనూ క్వాలిటీ ఫుడ్సే మెయింటైన్ చేస్తాము అని అంటాడు శివనారాయణ. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఎక్కడ జరిగింది? సోషల్ మీడియాలో అందరూ చూస్తూనే ఉన్నారు, నేను యాక్షన్ తీసుకోవాల్సిందే అని అంటాడు ఫుడ్ ఇన్స్పెక్టర్. మీరు ఒకసారి మా కిచెన్ చూడండి, చాలా శుభ్రంగా ఉంటుంది. తారీఖు దాటిపోయిన ఆహారం కానీ పాడైపోయిన కూరగాయలు కానీ ఉండవు అంటుంది దీప. సరే అంటూ దీపతో కలిసి కిచెన్లోకి వెళ్తాడు ఫుడ్ ఇన్స్పెక్టర్. మాణిక్యం హోటల్ అంతా లైవ్లో చూపిస్తూ తిరుగుతూ ఉంటాడు. అక్కడే ఉన్న సూరజ్ ఈ మనిషి తేడాగా ఉన్నాడు, నేనొక ప్రయత్నం చేస్తాను అని కార్తీక్తో చెప్పి మాణిక్యం దగ్గరికి వస్తాడు. సూరజ్ మాణిక్యంతో మంచిగా మాట్లాడి అతని ద్వారా జ్యోత్స్న ఇదంతా చేయిస్తుందని తెలుసుకుంటాడు. నేను నీకు ఇంకో 10,000 ఇస్తాను, ఇంకా పెద్ద గొడవ చెయ్యి అని మాణిక్యంతో చెప్తూ ఉంటాడు సూరజ్. డబ్బుల కోసం నేను ఏమైనా చేస్తాను, ఆ బొద్దింకను కూడా నేనే వేశాను అంటూ మాణిక్యం అదంతా అతనికి తెలియకుండా చెప్పేసరికి అదంతా తెలియకుండా రికార్డ్ చేస్తూ ఉంటాడు సూరజ్. అంతలోనే ఫుడ్ ఆఫీసర్ దీప అక్కడికి రావడంతో సూరజ్ రికార్డ్ చేసిందంతా ఫుడ్ ఇన్స్పెక్టర్కి చూపిస్తాడు. వీడేంటి ఇలా దొరికిపోయాడు, నా పేరు చెప్పలేదు కదా అని కంగారు పడుతూ ఉంటుంది జ్యోత్స్న. కోపంతో రగిలిపోయిన శివనారాయణ మాణిక్యం చెంప పగలగొడతాడు. నీతో ఈ పని చేయించింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ కూడా మాణిక్యం కాలర్ పట్టుకుని నిన్ను పంపించింది ఎవరు అని అడుగుతాడు. వీడిని పోలీసులకి అప్పచెప్పండి అని అంటూ ఉంటాడు ఫుడ్ ఇన్స్పెక్టర్. వీడు చేసిన పనికి జనమే చీ అంటారు, అదే పెద్ద శిక్ష అని అంటుంది దీప. ఇక మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.